विष्णोर्नखमित्यभिमन्त्र्या प्रेषयेत् विष्णोर्नखवीर्याणि प्रबोधय्य पार्थिवानि मेरजागं धिजो अस्कभाजरत्सरगं विचक्रमाणस्त्रेयोर्गाजो विष्णोर्नारवरविष्णो पृष्ठवरविष्णोष्टत्रे स्थो विष्णु सूर्यविष्णुपुत्री श्रीरंगज महाराज वर्मणः पुत्री साक्षात् जनक महाराज वर्मणः पुत्री साक्षात् भूदेवी अंशजा सीतानां नीं इमां कन्यां वरार्थिनीं कन्यां ततः चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। आङ्गीरससैन्यकार्यत्रयारोहे प्रवरान्वित गार्गेयस्य गोत्रोद्भवस्य देवमीड महाराज वर्मणोणत्रे देवमीड महाराज वर्मणोणत्रे शूरसेन महाराज वर्मणः पौत्राय वसुदेव महाराज वर्मणः पुत्राय गार्गेयस्य गोत्रोद्भवाय श्रीकृष्ण परब्रह्मणे कन्यार्थिने वराय वरुणीध्वं वृणीमहे चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। सालामृतसौपर्णामृताहरणत्रयारुषय प्रवरान्वित सालामृत गोत्रोद्भवी कास्यवशर्मणोणत्री वेदात्मशर्मणः पुत्री विष्णुचित्तशर्मणः साक्षात् गोदानाम्नीं इमां कन्यां वरार्थिनीं कन्यां ततः अंदर కూడా చెప్పండి అమ్మ చేతులు జోడించి వరుణీధ్వం వరుణీధ్వం వరుణీమహే వరుణీమహే అహోదాస్యామి 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 తతః సామ్రాజ్యమితి यशस्कारमिति च आशीर्वादं कुर्यात्। साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्ठ्यं राज्यं महाराज्यमाधिपत्यमयं यशसं बलवन्तं प्रभुत्वं तमेव राजाधिपतिर्बभूव संगीर्णनागा स्वपतिर्नराण सुमंगल्यं सदर्दीर्घमायुः आगदाजवराय श्री नृसिंहस्वामिने श्री भूवराहस्वामिने श्री हयग्रीवस्वामिने श्री कोदण्डरामचन्द्रस्वामिने श्री वेणुगोपालस्वामिने आसनार्थम् उदकग्रं कूर्चन्दद्यात्। विष्टरो विष्टरो विष्टरः प्रदद्विष्टुर्दिमन्त्रेण पादप्रक्षालनं कुर्यात्। ब्रह्म कडिगिन पादम् వెంకటేశ్వర స్వామి యొక్క పాద ప్రక్షాళన జరిపారో పద్మావతి అమ్మవారిని పరిణయ సందర్భంలో, అలాగే నరసింహస్వామి యొక్క కళ్యాణంలో కూడా యాద ఋషి ఎట్లయితే తాను అక్కడ మహాలక్ష్మి అమ్మవారిని కుమార్తెగా భావించి పాద ప్రక్షాళన చేశారో వచ్చినటువంటి ఒక వరుడికి, అలాగే విష్ణుచిత్తుల వారు ఎట్లయితే గోదాదేవిని శ్రీ కృష్ణ భగవంతుడికి రంగనాథ స్వామికి సమర్పించినప్పుడు ఏ విధమైనటువంటి ఒక భావన కలిగి ఉన్నారో, అలాగే జనక మహారాజు గారు రామచంద్ర స్వామి యొక్క పాద ప్రక్షాళన చేసే సందర్భంలో, కన్యాదానం చేసే సందర్భంలో రామాయణంలో చెప్పబడినటువంటి యొక్క శ్లోకాలను కూడా మనం ఇక్కడ చెప్పుకొని ధరించే ప్రయత్నం చేస్తాం కన్యాదాన సందర్భంలో. అలా వారు చేసినటువంటి యొక్క భావనని, అలాగే మనకి కృష్ణ పరమాత్మ యొక్క వివాహ సందర్భంలో కూడా ఆ విష్ణు చిత్ర వారిని ఎట్లయితే వారు భావన కలిగి ఉండి చక్కగా స్వామికి కృష్ణానుగుణం తెలిపారో, అలాంటి భావన అంతా కూడా సత్యయుగంలో వీటి అన్నిటినీ కూడా ఎలా తన యొక్క తండ్రి యొక్క పాద ప్రక్షాళన జరపాలో మనకి ఆవిర్భవించిందో, ఆ గంగని ఎవరు శిరస్సులో ధరించిండ్రో, ఏది అయితే గంగాజలం మనని కూడా పవిత్రతం చేస్తుందో అని తెలుసుకున్నామో, అలాంటి గంగాజలం ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
అంటే బ్రహ్మ శ్రీ మహావిష్ణువుకి బ్రహ్మ మానసపుత్రుడైతే ఆ మానసపుత్రుడు పైన ఎక్కడో సత్యలోకంలో ఉంటాడట. అలాంటి వామనమూర్తి అవతారంలో బలి చక్రవర్తి దగ్గరికి వచ్చిన తర్వాత శ్రీ మహావిష్ణువు రెండవ పాదమైనటువంటి ఒక పాదాన్ని పైన ఉండేటువంటి ఒక లోకాల అన్నిటిని కూడా కొలిచిన సందర్భంలో తన యొక్క తండ్రి గారి అయినటువంటి ఒక పాదాన్ని ఆ పైలోకంలాగా వచ్చినప్పుడు, అరే ఈ లోకాన్ని ఉద్ధరింపజేయడానికి నా యొక్క తండ్రి గారి యొక్క పాదం వచ్చింది అని తన దగ్గర ఉండేటువంటి ఒక కమండలంలో ఉండేటువంటి ఒక జలం తీసుకొని పాద ప్రక్షాళన జరపడం వల్ల మనకి ఏర్పడినటువంటి ఒక గంగా జలాన్ని సదాశివుడు ఎప్పుడు కూడా శిరస్సులో ధరించి ఏకో విష్ణుర్మహద్భూతం పృథక్ భూతాన్యనే త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ భృంతే విశ్వభుగవ్యయ. మనని ఎప్పుడైనా కూడా ఏదైనా ఉద్ధరింపజేసేది ఏదైనా ఉన్నది అంటే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఒకటే. ఆ విష్ణు సహస్రనామంలోనే విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభృత్ భావో భూతాత్మ భూత భావన. అటు పైన ఉండేటువంటి యొక్క లోకాల అన్నిటిని కూడా దేవతలని కూడా తరింపచేసేటువంటిది. ఇటు కింద భూలోకం భువర్లోకం మొదలైనటువంటి యొక్క 14 లోకాలకు అధిపతి అయినటువంటి యొక్క స్వామి యొక్క పాద ప్రక్షాళన చేస్తున్నాం కనుక మన మనసులో నమస్తే అమృతయోనయే సముద్రతనయే మాతః లక్ష్మీస్వా సీతాస్వా గోదాస్వా ప్రార్థయామి భూదేవి త్వాం ప్రార్థయామి అహం చెంచులక్ష్మీ త్వాం ప్రార్థయామి అహం మాంగళ్యసూత్రం దేవేన యుష్మత్ కంఠసమర్పణే నియోజితోహం బధ్నామి గృహాణ పరమేశ్వరి గోవింద రాకుండా చేసేటువంటి ఒక గొప్ప కళ్యాణ ఘట్టం స్వామి యొక్క పాద ప్రక్షాళనం. అలాంటి శ్లోకం స్వామి మనకి అనిపింపజేస్తారు. దాన్ని మనమంతా కూడా మనశ్చేతులు జోడించి మనమే నేరుగా వెళ్ళి ఆ సత్యలోకంలో
హృదయానికి రాకుండా చేసేటువంటి ఒక గొప్ప కళ్యాణ ఘట్టం స్వామి యొక్క పాద ప్రక్షాళనం. అలాంటి శ్లోకం స్వామి మనకి అనిపింపచేస్తారు. దాన్ని మనమంతా కూడా మనశ్చేతులు జోడించి మనమే నేరుగా వెళ్ళి ఆ సత్యలోకంలో హృదయ మిత్ర వరుణాదజేతే లోక కళ్యాణార్థమే జరుగుతున్నటువంటి ఉత్సవం కనుక అందరూ భావించండి. జై శ్రీమన్నారాయణ. కొంచెం ఉత్సాహంగా పతివ్రత మహాభాగ అనుగత సదా ఇత్యుక్త్వా ప్రాక్షిపతే రాజా మంత్రభూతం జలం తథా. జై శ్రీమన్నారాయణ. మీ అందరి దగ్గర ఒకటి వస్తుంది. అందులో అక్షంతరని ఆ దక్షిణను సమర్పించి నారసింహ పాదారవిందార్పణమస్తు అనుకున్నంత ఏమనుకోవాలి? నారసింహ పాదారవిందార్పణమస్తు. మొట్టమొదటి కళ్యాణము లోకమంతా మంగళం చేకూరుగాక. స్వామి ఈ యొక్కడి కళ్యాణంతో మా జీవనాలు మంగళూరుగాక. స్వామి నీ యొక్క కళ్యాణంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మనువులకు మంగళం చేకూరుగాక. స్వామి నరసింహ నీ మంగళం మాకు నిత్య నిరంతరమై మహాప్రసాదమై ఉండుగాక అని అనర్గళంగా ఉండేటువంటి ఆ యొక్క స్వామిని అర్థించి ప్రార్థించి చేసినటువంటి కన్యాదాన మహోత్సవ కైంకర్యం కనుక అందరూ భక్తి శ్రద్ధులై ప్రతి ఒక్కళ్ళు నారసింహ సమర్పణ చేసి మాంగళ్య చిలకరావిళ్ళ మహోత్సవం జరుగుతుంది. మంగళాష్టకంతో తొలిపింపట మాంగళ్య ధారణ. స్వామి పుష్ప సులగ్నే లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. కీర్తన కీర్తన. ఓం డిండీశో నరశంభుడో నమరుగక్కోశంభుడి వల్లభో డిండాచారుహ జంబుజాక్షగః డింభం కుంభటి కుంభకుంభగహనో భింగారిమో డిండిమో దోళాడుండుడదొండుగాండు నిలయః కుర్వంతు మాం మంగళం శ్రీమాన్ లీలాత్రీశ్వర హరిః కుర్యాత్ సదా మంగళం. చెప్పండి సులగ్నే చెప్పండి. చక్రం చక్రధరం చకోరమలినం స్వామీకరం చామరః చంజం జర్చిత చక్రవాక గరుడా చండాన్విదాశాశ్వతాంద్రికా చంచం చర్చిత చారు చారు రుచిరః కుర్వంతు లీలాద్రీశరేష్వ మంగళం సావధాన. జంభీరం జనమండలం జనపదం జంభీరజాజాంభువం శంభోద్వీపమయా జటాజుజనితా జానాత్మజా జానకీ జంభూలాదినవస్పృహం నవపదం జాప్యంజయంతం జపం జనమాలి జగదేకనార్థన రిపుః కుర్యాత్ సదా మంగళం. లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన.
ಕುಂಠೆ ಕನಕಾಜಲೆ ಎದಗಿರು ನಾರಾಯಣಾಜ್ಞಾಜಲೆ ಲೋಕಾಲೋಕ ಮಹಾಜಲೆ ದರ್ಶನು ಪುಣ್ಯಾಜಲೆ ವಾತ್ರಯ ಪಾಯಾನ್ನೋ ಭಗವಾನ್ ಪುರಾಣ ಗುರುಜಃ ಪುರ್ಯಾತ್ತರ ಮಂಗಲಂ కృష్ణ మంగళ భాగనోదు భగవాన్ గోదా వివాహోత్సవే సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లి శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్య సాక్షాత్ క్షమాం కరుణయా కమలాభిమాన్య గోదామనన్య శరణం ప్రపద్యే కృష్ణో మంగళ మాధనోదు భగవాన్ గోదా వివాహోత్సవే సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీ సావధాన శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగీ శ్రీ విష్ణు పత్ని భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ సీతారామన్ చింతన సావధాన సావధాన సమర్థ జగదాధార మహామండూక కూర్మయజ్ఞవరాహ శేష పృథివీన సమర్థ మంగళాలంకృత్య సకల కళ్యాణ రంజన లక్ష్మీ సమేత్య శంకచక్ర గదాధార్కాధ్యాయ నక్షత్ర ముహూర్త అహోర రుక్మిణీజాంబరనీ సత్వారాధాద్యనేక గోపికా సౌందర్య శోభితస్య తిథివార నక్షత్ర ముహూర్త లగ్న హోరాత్రే కాన నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశతం జగాన నిరంతరమనుకూలాః స్వస్తి సర్వే గ్రహాః శుభ నక్షత్ర శుభ ఏకాదశ స్థాన వరదాః సుముహూర్తాః సుప్రసన్నాః వరదా భవంతు ధ్రువం దైవీ మంత్రేణ శ్రీదేవి భూదేవ్యాః వధూవరయోః శిరసి సజీరగుడం నిక్షిపేత్ కాసేపు కూర్చోరా. వాలకీయ తక్షకాత్యాయన గౌతమ సనక సనత్ కుమార సనందన సనత్ సుజాతలు అనబడేటువంటి ఒక వారంతా కూడా బ్రాహ్మణ రూపంలో వచ్చి స్వామిని సేవించి వారికి ఈ కళ్యాణం లోకానికే మంగళకరం జరుగుగాక, మనలో ఉండేటువంటి ఒక రుగ్మతలు అన్ని కూడా తొలగింప చేయుగాక అని ప్రార్థిస్తూ స్వామికి పుష్పాంజలిని సమర్పించి మంగళం మంగళం మంగళం. స్వామి, హే భగవన్, నీవు బాగా మా హృదయాలలో ఉంటే మేమన్నీ కూడా మంచి పనులే చేస్తాం. మేము బాగా ఏ విషయాన్నైనా సరే నీవు వచ్చి మా హృదయంలో ఉండుగాక అని అందరం ప్రార్థిస్తే మనందరి పక్షంలో స్వామికి ఆ పుష్పాంజలి సమర్పిస్తున్నారు. చక్కగా మనం కూడా సర్వేశ్వర జగన్మయా మయా యథానుగమిదం తదా గర్తుం న శక్యతే అస్వతంత్ర్యాద్ అసామర్థ్యాద్ విజ్ఞానీనాం అభావదః తస్మాన్ మానాని సర్వేష న్యూనాని త్వవశాన్వయే సమాలోభయనేత్తాభ్యాం వివసితాభ్యాం ధనస్సుదాం సర్వదేవాహారిభ్యాం విజయీ భవ నృసింహం జయ విజయీ భవ తూ వరాహ స్వామి జయ విజయీ భవ.
రావాలి. చప్పట్లు మాత్రమే వినపడాలి. నరసింహస్వామికి గట్టిగా చప్పట్లు. హరి 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 నారసింహ శ్రీనివాస హరి హరి ఫోన్ పైకి ఎత్తితే వాడి కాళ్ళు కూడా హరి 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 అది తమను హరి 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 రావాలి. జయ శ్రీమన్నారాయణ. అందరూ ఉత్సాహంగా గోవిందా. నైవేద్యం ధర్మేందర్ అయ్యా చిరంజీవి గారు ప్రసాదం ధర్మేందర్ ప్రసాదం పంపించండి. ఆపేసే కాసేపు. जास्तु पुण्यं वर्धता
కొబ్బరికాయలు పసుపు నేసిన కొబ్బరికాయ बोल नृसिंह भगवान की, बोल लक्ष्मी माई की, बोल भूवराह भगवान की, बोल लक्ष्मी हयग्रीव भगवान की, बोल सीतारामचंद्र भगवान की, बोल गोदावरी मन्नार भगवान की। మూలం ఇదం జగత్. డబ్బులు కావాలి కదా, సిరి సంపదలు కావాలి అని చెప్పి రెండవసారి శ్రీయోమే కామ సమృద్ధ్యత అని సిరి సంపదలు రావాలి అని రెండవసారి తలంబ్రాలు పోసుకుంటారు. ఇక డబ్బులు వచ్చినాక ఏం చేయాలి? ఏం చేస్తారు? ధార్మికంగా ఖర్చు పెట్టాలి. యజ్ఞోమే కామ సమృద్ధ్యత అంటే ఆ వచ్చినటువంటి ధనాన్ని దేనికి పడితే దానికి వేస్ట్గా కాకుండా భగవు అయ్యగారు వద్దన్నాడు, కావాలన్నాడు, లేకపోతే ఫోటోగ్రాఫర్ చెప్పిండను, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఊదుకునేటివి పలపల కొట్టుకునేటివి తెచ్చి పెట్టిరను పోసుకోవద్దు. 4 సార్లు పోసుకోవాలి తలంబ్రాలు. అట్లా భగవంతుడి యొక్క కళ్యాణ వైశిష్ట్యంలో కూడా మనం పరమాత్మకి ఉత్సవమూర్తులకి 4 సార్లు తలంబ్రాలు సమర్పించాం. ఇప్పుడు వారణ వాయిరం అని చెప్పి గోదా అమ్మవారు కృష్ణుణ్ణి రంగనాథ స్వామిని తలుచుకుంటూ పాడినటువంటి పాటలు. ఆహా, స్వామి ఈనాడు నన్ను వివాహం ఆడడానికి వస్తున్నాడే అని చెప్పి అమ్మవారు పాటలు పాడింది. ఆ పాటని వారణవాయిరము అంటారు. ఆ యొక్క పాటలని ఇప్పుడు పాడతారు స్వాములు, చక్కగా శ్రవణం చేయండి. ఎవరికైనా వివాహం కావాలి అవ్వడం లేదు అని అంటే అటువంటి వాళ్ళు ఈ వారణమాయిరం కొబ్బరికాయ తీసుకుంటే తప్పకుండా వారికి వివాహం కలుగుతుంది అని చెప్పి శాస్త్ర
மங்கள விதிவ நம் செய்து மனரே மங்கள நோடுடன் சென்று ஆணைவே மஞ்சன மண்டல நாங்கள் தொழின குங்கும மப்பிக்கு எளிர்ந்த மட்டாரித்தே மங்கள விதிவ லம்செய்து மனரே அங்கனோடுடன் சென்றெங்கு ஆணைவே மஞ்சுள மாட்டற்க நாங்கள் தொழினான் ராஹி கிருதவதீகங்கர பயத்ரீருக்கிராஜானவந்தோ விவாதிஷாம் விஷ்ணுபத்யகோரா கேஷானரஹரோஜா மனோதா ध्रुवादिशां विष्णुपत्न्यघोरास्येषानरोजा मनोदा इष्टम्भोदिगो गरुडः पृथिव्या अस्येषान जगतो विष्णुपत्नी श्री अलघर सिंगर त्रिनक्षत्र पश्चैकाल महोत्सवत्तले एवं श्री लक्ष्मी हयग्रीव स्वामिनः पश्चैकाल महोत्सवत्तले एवं श्री भूवराह स्वामिनः पश्चैकाल महोत्सवत्तले एवं श्री चक्रवर्ती निर्वहणार् पश्चैकाल महोत्सवत्तले एवं श्री गोदा रंगवन्नार् पश्चैकाल महोत्सवत्तले आंडारुडय संभावनै వివాహం చేసుకోవాలి అని కలగన్నాను. నాన్ కళా కంటే తోడినాన్. తోడినా అంటే ఎవరితోని? రాత్రిపూట వచ్చినటువంటి ఒక స్వప్నంలో ఏవైనా కళలు వస్తే అవి ఎవరితో షేర్ చేస్తారు? బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, వాడితో షేర్ చేస్తారు కదా మీరు. వాళ్ళని చెలికత్తలు అంటారు, స్నేహితులు, సఖులు అంటారు. అలాంటి సఖుడు ఆండాలమ్మ వారికి చెలికత్తలతో, ఏ చెలి నేను రంగణ్ణి వివాహం చేసుకున్నట్టుగా కలగన్నానే అని చెప్తుంది. అలాగే ఇంకేం చెప్తుంది? ఇమ్మాయికం ఏడేడ్పి, 7 జన్మలకి కూడా నాకు రంగనాథుడే వరుడు అని నాకు కల వచ్చింది అని చెప్తారు. ఇంకేం చెప్తారు? చతుర్దంతం మహాగజం రామాయణంలో చెప్పినట్టుగా తెల్ల ఏనుగు రెక్కలతో కూడుకున్నటువంటి ఏనుగు పైన రంగనుడు వివాహం చేసుకోవడం కోసమని శోభాయాత్రగా, ఎట్లా 1-2 చేతులలో పట్టుకొని కాదు, 1000 పూల బుట్టలతో, 1000 బంగారు ఆభరణాలతో, 1000 పిండి వంటలతో, ఇలా ఒక కొన్ని రాష్ట్రాల జనమంతా తరలి వస్తుంటే ఎంత ఇదిగా ఉంటుందో అలా గోదాదేవి రంగనాథ స్వామి వివాహం చేసుకోవడం కోసం రంగనాథుడు ఏనుగు పైన ఎక్కి అలా వారందరితో ఇక్కడికి వచ్చారట. ఇక్కడ గొప్ప విషయం ఏంటో అంటే, గోదా అంటే మరెవరో కాదు, మన మనసు. మన మనసే గోదా. అలాంటి మనసును దోచుకోవడానికి స్వామి అంత సంసిద్ధంగా ఉంటే మరి మనం ఏం చెప్పాలి? అదృష్టాన్ని చేతిలో పట్టుకోవాలి. అన్నిటికంటే ఏది అదృష్టం అండి? కాలం. కాలశ్చ నారాయణ, సమయం సద్వినియోగపరుచుకోవటం కొరకే. ఇతరుల్ని బాగు చేయడం కోసం తరువాత మొదట మనని మనం బాగు చేసుకోవాలి. అంటే భగవంతుడు ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. అలా అమ్మ తన మనస్సులో ఉండేటువంటి ఒక మంచిని అంతా కూడా, ఆ భావన అంతా కూడా 10 పాశుర రూపంలో మనకి తన యొక్క చెలికత్తలతో అందించింది. ఇలాగే స్వామి నేరుగా వచ్చి ఇంకొక పాశురంలో చెప్తారు ఆ మాట. ఆ రంగనాథుడే ఎవరికి అందడు కదా, బ్రహ్మాది దేవతలు కూడా అందనటువంటి ఒక స్వామి నా కాళ్ళు పట్టుకొని నాకు మట్టలు పెట్టినట్టుగా కల వచ్చింది. మా ఇద్దరిని కూర్చోబెట్టి సమానంగా ఇవాళ హల్దీ ఫంక్షన్ అనే పేరుతో ఇద్దరిని కూర్చోబెట్టి స్నానం చేయిస్తున్నామే. ఆ రోజులలో ఎంతో వైభవంగా మంగళ స్నానం మా ఇద్దరికి ఒకే వేదికగా ఏర్పాటు చేసి బ్రహ్మాది దేవతలే మాకు పన్నీరు చల్లినట్టుగా నాకు కల వచ్చింది. ఇలాంటిది మంగళకరం. ఈ 10 పాశురాలు కూడా లోకం ఉద్ధరింపబడేటువంటి యొక్క భాగ్యం మనకి అమ్మ ఇచ్చింది కనుక ఏదైనా మంచి మనసుతో చేయడం వల్ల గొప్ప ఫలం. అలాగే అంత మంచి మనసు యజమానులకు ఉండడం ఇంకా విశేష ఫలం. ఎందుకంటే వారు సంకల్పం చేయకపోతే ఇవాళ ఇంతటి భాగ్యం మనం పొందలేకుండా ఉండేవాళ్ళం.
అలా స్వామి వారి యొక్క హృదయంలో చేరి ఆలయాన్ని నిర్మాణించడం అని చెప్పడం ఇంతటి వైభవం ఎక్కడో తమిళ దేశంలో ఉండేటువంటి ఒక ఆండాళికి ప్రీతిగా ఉండేటువంటి ఒక క్షేత్రాల్లో దివ్య దేశాల్లో ఉండేటువంటి ఒక స్వాములు వచ్చి చక్కగా వస్త్రాలంకారం చూసారు ఎంత వైభవంగా ఉన్నారో పెరుమాళ్ళు. అంత ఆభరణ చేయడం, వస్త్ర సమర్పణ చేయడం, మంగళకరమైనటువంటి ఒక బ్రహ్మఘోషను చేయడం. బ్రహ్మఘోష అంటే సాక్షాత్ బ్రహ్మగారి యొక్క హృదయాన్ని తరింపచేసేటట్టుగా ఆహా ఇవాళ వైకుంఠంలో కాదు, యోగినాం హృదయే నిత్యం యథా వైకుంఠ నగరే యథా వై క్షీరసాగరే తదా మద్భవనే తిష్ఠ స్థిరం శ్రీ విష్ణునా సహ. భగవంతుడు ఎక్కడ ఉంటాడు? యోగుల యొక్క హృదయంలో ఉంటాడు కాదు, వైకుంఠంలో ఉంటాడని తెలుసుకున్నాం. అక్కడ కంటే కూడా ఇంకా ఎక్కడ ఉంటాడు? ఎప్పుడు నిరంతరం సోహం సోహం అని జపం చేసేటువంటి యొక్క ఋషుల యొక్క హృదయాలలో ఉంటాడు. అక్కడ ఎట్లయితే ఆనందంగా వైకుంఠంలో ఉంటాడో, ఋషుల యొక్క హృదయంలో ఎలాగైతే ఉంటాడో అలా మా యొక్క ఆలయం, మనో ఆలయం, మనసుతో ఏర్పాటు చేసినటువంటి యొక్క ఆలయంలోకి నీవు వచ్చి ఎప్పుడు ఇక్కడే ఉండుగాక అని స్వామిని తదామద్భవనే తిష్ఠ. ఆలయం అంటే ఏంటిది? మన యొక్క హృదయం. మన మనసును ఎంత ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తామో ఆలయంలో కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతే విధంగా కైంకర్యం చేయాలి. మనకు నచ్చేదాకా ఒక పనిని ఎట్లయితే చేస్తుంటామో మనసుకు అర్థమయ్యేదాకా ఆయన చాలు అన్నట్టుగా సేవ కూడా తొందర కోసం చేయకూడదు. ప్రీతిపారితంగా అంటే చాలా ఇష్టంగా చిన్న పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు ఎంత ఓపికతో తల్లి తిని తీరాల్సిందే. ఆ పిల్లవాడు ఏదైనా ఒక 2 ముద్దలు తిని ఖచ్చితంగా తన యొక్క ఆరోగ్యం కాపాడుకోవాలి ఎలా అయితే భావిస్తుందో, అర్చక స్వామి కూడా భగవంతుణ్ణి ఆరాధించే విషయంలో కూడా ప్రీతితో మనందరికీ కూడా ఇంతటి సౌభాగ్యాన్ని ఏర్పాటు చేసేట్టుగా అందించారు. అలాంటి భగవంతునికి మంగళం జరుగుగాక. మన హృదయంలో ఉండేటువంటి ఒక స్వామి మంగళంగా వేచేసి ఉండుగాక అని ఈ మంగళకరమైనటువంటి యొక్క పరంపర ఎప్పటికీ కూడా వేదాస్ సర్వే వర్ధంతాం దేవాస్ సర్వే సవేదసః వర్ధంతాం బ్రాహ్మణాస్ సర్వే వర్ధంతాం బ్రాహ్మణోత్తమాః. ఎప్పుడు కూడా బ్రాహ్మణుడు వారి వారి స్వధర్మం బాగా చేయగలిగితే లోకమంతా బాగుంటుంది. ఆవులు బాగా చూసుకోగలిగితే బాగా ఉంటుంది. అర్చకుడు బాగా ఆరాధన చేయగలిగితే బాగా ఉంటుంది. మనమందరం ఆలయానికి రాగలిగితే మన కుటుంబాలు బాగుంటాయి. మనమందరం ఆలయంలో అన్ని రకాల సేవలలో పాల్గొని అన్ని రకాల కైంకర్యాల్లో నిర్వర్తింప చేసుకోవడానికి ఇంటికి ఒక వ్యక్తి అయినా కాదు, ఇంట్లో ఉండే అందరి వ్యక్తుల చేత కైంకర్యంలో పాల్గొనే ప్రయత్నం చేయగలిగితే మన ఇళ్ళు బాగుంటాయి, మన ఒళ్ళు బాగుంటాయి, మన ఆరోగ్యాలు బాగుంటాయి, మన దేశం బాగుంటుంది. మన దేశం బాగుంటే మన లోకం బాగుంటుంది. మన లోకం బాగుంటే భగవంతుడు కూడా వైకుంఠాన్ని విడిచి ఇక్కడికి వచ్చి నేను ఇక్కడే ఉంటాను, నా భక్తులు ఇక్కడే ఉన్నారు అనేటువంటి యొక్క ఆనందంగా సేవ స్వీకరిస్తాడు. జై శ్రీమన్నారాయణ. అందరూ కూడా మంగళాశాసనపరైః పరాచార్య పురోహమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళోషాఖ్వయం సబ్రహ్మ పరిపూర్ణ భవంతిని భవంతో మహాంతో అనుగృహంతు. అస్య శ్రీ లక్ష్మీ నృసింహస్వామినః ఏవం లక్ష్మీ హయగ్రీవస్వామినః ఏవం శ్రీ భూవరాహస్వామినః ఏవం శ్రీ సీతా లక్ష్మణ శ్రీ రామచంద్రస్వామినః ఏవం లీలా విభూతి లోకానాం శ్రీ గోదారంగనాథ స్వామినశ్చ కృపయా ఇదం శాస్త్రం విష్ణుముఖోద్భూతం శ్రీపాంజరాత్రాగమ దివ్యాగమోక్త ప్రకారేణ స్వామినః నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవయనోత్సవ సంవత్సరోత్సవ ప్లవోత్సవ పల్లవోత్సవ ధూపోత్సవ దీపోత్సవ తిరుకల్యాణ మహోత్సవాః నిర్విఘ్నాః నిర్వశ్చిన్నాశ్చ భూయాసురితి భవంతో మహాంతో అనుగృహంతు. అస్య శ్రీ స్వామినః ఆలయ కైంకర్యపరాః భూత సరోజాత మహదాత్మయ పరాంకుశ పరకాలయామున యతివరాది పూర్వాచార్యానుగ్రహేణ లీలా విభూతి లోకానాం
लीलाद्रिक्षेत्र निवासिनां प्राणिनां प्रजानां च आचार्य अर्चक पाचक परिचारक यजमानानांग उत्तरोत्तर भूयास्तामिति भवन्तो महान्तो न गृह्णन्तु अस्य श्री स्वामिनः आलय जीर्णोद्धरण अंकुरार्पणमारभ्य अपवृद्धान्त शांति कल्याण ऋत्विक सन्मान महोत्सव अभय आयुरारोग्य ऐश्वर्य धन धान्य भूयास्तामिति भवन्तो महान्तो न गृह्णन्तु सर्वेषां ब्राह्मणादीनां चातुर्वर्णानां च व्याधि चोर दुर्भिक्ष अनावृष्टि राजबाधादि शत्रुबाधादि सर्वोपद्रव शान्तिरस्तु देशोऽयं निर्भद्रमोऽस्तु राजा धार्मिको विजयी भवतु धर्म परिरक्षणोऽस्तु वेद परिरक्षणोऽस्तु शास्त्र परिरक्षणोऽस्तु गोब्राह्मणेभ्यः शुभं भवतु आलय दिन दिन अभिवृद्धिरस्तु भक्तजनानां भागवतोत्तमानां कैङ्कर्य दिन दिन अभिवृद्धिरस्तु सर्वे जनाः धर्म संस्थापनार्थं दिन दिन अभिवृद्धिरस्तु स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः कावेरी वर्धतां काले काले वर्षतु वासवः श्रीरङ्गनाथो श्रीरङ्गश्रीचक्रवर्धनः मनसि सुस्पस्ते शरीरे सति यो नरः धातुधाम्ये स्त्रिये स्मर्ता विश्वरूपं च वामजं ततस्तं प्रियमानन्दो काष्ठपाशानसन्निभम् अहं स्मरामि मद्भक्तं नयामि परमानन्दं ज्ञानानन्दं दिशन्तु मे देव सदात्मदीयाः दयागङ्गाधराकटाक्षाः श्रोत्रेषु पुंसामृतं क्षरन्ति सरस्वतीं संस्थितकामधेनु वेदान्वेषणमन्तरात्रिभरण क्षमोद्धारण प्रश्रित प्रह्लादावण भूमिभिक्षण जगत् विक्रान्तयो यत्क्रियाः दुष्टक्षत्रनिबर्हणं दशमुखाद्युन्मूलनं कालिन्द्य अतिपापकं सविदनं यत्क्रीडितं तन्नुमः कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामर शत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे उपचारापदेशेन कृतानहरहर्मया अपचारा मनाभ प्रकृतेः स्वभाव करोमि यत् यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि श्रीमन्नारायणाय इति समर्पयामि सर्वं श्रीकृष्णार्पणमस्तु ఇక్కడితో కళ్యాణ मनाभ प्रकृतेः स्वभाव करोमि यत् यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि श्रीमन्नारायणाय इति समर्पयामि सर्वं श्रीकृष्णार्पणमस्तु ఇక్కడితో కళ్యాణ తమ్ముడు కుమారుడే మరొకటి ఇంత గొప్ప విద్యావంతుడైనా అంటే దానికి కారణం మా గురువు గారు వారిని సేవిస్తే వీరిని సేవిస్తే మా గురువు గారిని సేవించినంత భాగ్యంగా మేము భావిస్తూ ఈ యొక్క ఆలయ మర్యాద మొదటి సత్కారం భట్టల వారికి అందించారు మా స్వాములు. అదేవిధంగా జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. అదేవిధంగా మన యొక్క కైంకర్యంలో భాగస్వామ్యాన్ని పంచుకున్నటువంటి వారు